ప్రయాగ్రాజ్ చాలా లో క్లియర్ కట్ గా మంచి మాట్లాడారు. ఉత్సవాలు ఇప్పటి వరకు నడుస్తున్నాయి అక్కడ. బయటికి రాలేదు. వాళ్ళు ఏకంగా రాజులు రాణుల్ని నియమించుకునే వరకు వెళ్ళినప్పటికీ కూడా ఏది బయట అనేటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ వీడియో బయటకు బయటికి వచ్చిన రాలేదు తర్వాత కాదండి, ఇప్పుడు అంతా నెట్ లో అంతా కొట్టారు, అంత బయటికి కంప్లీట్ గా రావాలి, ఏదో ప్రజలకి తెలియాలి. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ విధంగా చేశారో, లేదంటే డబ్బులు దందానా, లేదంటే ఇది వారికి ఏదైనా హైప్ కోసం ఏం జరిగింది ఏంటనేది తెలియాలని నేనేం అంతవరకు ఓకే. చెప్తున్నా అండి, మన కానీ మన ఆలయాల శాంతి మీద, మన భద్రతలకి ఆలయాల విఘాతం ఆదాయం మీద ఇది చూస్తుంటే అర్థం అవుతుంది అనేది పొలిటికల్ యాంగిల్ లా కనిపించింది. ఒక్క నిమిషం రామూర్తి గారు, ఒకసారి ప్యానల్ మెంబర్స్ అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మాట్లాడదాం క్లియర్ కట్ గా. శ్యామ్ ప్రసాద్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ ఆశా గారు, మీకు అక్కడ ఉన్న ప్యానల్ పెద్దలందరికీ, ఐ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. సర్వే జన సుఖినో భవంతు. యావత్ సమాజం అందరూ కూడా బాగుండాలని ప్రతిరోజు పూజించేటటువంటి వాళ్ళు పూజారులు. ఈరోజు మనం ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఏ కార్యం జరిగినా మొదలు పెట్టే వాళ్ళు పూజారులు. పూజారుల పైన దాడి చేయడం ఇది ఒక పిరికి పంద చర్య. వీర రాఘవరెడ్డి అనే వ్యక్తి ఒక పిరికివాడని, ఒక పూజారి పైన, అది ఒక గొప్ప పూజారి, ఏదో నార్మల్గా ఆయన ఒక ఏమంటారు దక్షిణాల కోసమో లేదంటే ఒక వ్యవస్థ కోసమో ఉండేటటువంటి ఒక వ్యక్తి కాదు ఆయన. ఏదైతే చిలుకూరి బాలాజీ టెంపుల్ ఉందో వాళ్ళ నాన్నగారు అయినటువంటి సుందర్ రాజన్ గారి నుంచి వారసత్వంగా ఇంజనీరింగ్ పూర్తి చేసినటువంటి వ్యక్తి ఈ యొక్క రంగరాజన్ గారు. ఈ రంగరాజన్ గారి యొక్క పైన దాడి ఇది యావత్ సమాజం పైన, హిందూ సమాజం పైన జరిగినటువంటి దాడిగా భావించాల్సినటువంటి ఒక పరిస్థితి ఉంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన స్పందించింది. వెంటనే నిందితులైనటువంటి వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ గారు గాని, స్థానిక ఎమ్మెల్యే గారి ద్వారా పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొని ఈ యొక్క దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను పెద్ద భూతద్దంలో చూడాల్సినటువంటి ఒక అవసరం లేదు. ఆకతాయిలు, దొంగలు, దగాకోర్లు ఎంతో మంది రాష్ట్రంలో ఉండేటటువంటి పరిస్థితి. అందులో ఇది కూడా ఒక ముఠా. ఈ ముఠా యొక్క పని ఏంటంటే రామరాజ్యం పేరు మీద వెబ్సైట్లు ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానళ్లు పెట్టుకొని పైసల దందా వసూలు కోసం, ఏదైతే సామాజిక స్పృహతో దేవుడు అందరికీ సమానం, ఎవరికైనా ఒకే దర్శనం, ఒకే మానవుడు ఒకే దర్శనం అనే విధంగా ఒక ఆదర్శప్రాయకంగా, ఏదైతే ఆలయాల్లో విఐపీలకు ఒక రకంగా, రాష్ట్రంలో మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ క్షీణించి శాంతి భద్రతలకి విఘాతం కలగడం వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి. ఏ స్థాయిలో మనకు అర్థమవుతుంది దాడి చూసిన తర్వాత, నన్ను కేటీఆర్ వెళ్ళి పరామర్శించిన తర్వాత. ఆశా గారు, ఇది ఒక పెద్ద దుర్మార్గమైనటువంటి ఒక విషయం. ఇది రాజకీయానికి సంబంధం లేనటువంటి ఒక విషయం. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క పూజారిని గౌరవించేటటువంటి పరిస్థితి ఉంటది. ఆ గుడి చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరు కూడా, ఆయన యొక్క సామర్థ్యం తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఆయనను గౌరవించాల్సినటువంటి ఒక పరిస్థితి. ఇప్పుడు ఎవరో ముఠా వచ్చి పూజారి పైన దాడి చేసిన దాన్ని రాజకీయంగా దాన్ని చిత్రీకరించడం మంచి పద్ధతి కాదు. రాజకీయం వేరు, ఆయన పైన వ్యక్తిగత దాడిని వ్యక్తిగతంగా కాకుండా సమాజం పైన జరిగినటువంటి ఒక దాడిగానే ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే నిందితులకు కఠినమైనటువంటి శిక్ష పడే విధంగా, నిందితులు మళ్ళీ ఇంకొకసారి ఇలాంటి చర్యలకు పూనుకునే పరిస్థితి పునరావృతం కాకుండా ఈరోజు ప్రభుత్వం కఠినమైనటువంటి చర్య వాళ్ళ పైన తీసుకుంటది. ఏదైతే 16 మంది దుండగులు ఉన్నారో అందులో 6గురిని ఇప్పటికే ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఈ యొక్క వీర రాఘవరెడ్డి అనేటటువంటి ఒక వ్యక్తి 10వ తరగతి చదివిన తర్వాత టీటీసీ కోసం ఎక్కడో ట్రైనింగ్ సెంటర్ లో ట్రైనింగ్ చేరి ఫెయిల్ అయినటువంటి తరుణంలో ఒక ముసుగులో కొంతమంది ఆకతాయిలను తయారు చేసుకొని సామాన్యమైనటువంటి వ్యవసాయ కూలీలను, ఇతర వారిని వాళ్లకు డబ్బు ఆశ చూపించి 350 రూపాయలతో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీకు నెలకు 20,000 రూపాయలు జీతం ఇస్తామని చెప్పి ఒక ప్రైవేట్ ఆర్మీగా ఆయన ఒక వ్యవహారం నడిపించుకుంటున్నటువంటి ఒక పరిస్థితి. ఈయన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి తణుకు ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా కూడా పోలీసుల యొక్క ఎంక్వైరీలో తేలడం జరిగింది. ఏ ప్రాంతం వారైనా ఎవడైనా, ఏ రౌడీల రాజ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో నడవదు. ఎట్టి పరిస్థితుల్లో వాడి ఏ రాజ్య స్థాపన కోసం, మనం అందరం కూడా సమాజ స్థాపన కోసం పనిచేసేటటువంటి వ్యక్తులమే. ఇది కాంగ్రెస్ పార్టీగా లేదంటే హిందూవాదులుగా చూడాల్సినటువంటి పరిస్థితి కాదు. ఇది యావత్ సమాజం పైన జరిగినటువంటి దాడిగానే
మేము భావిస్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఎక్కడ కూడా ఇలాంటి చర్యలను ఉపేక్షించేటటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళ పైన కఠినంగా ఏదైతే వాడు రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా రాజ్యాంగం ఉండదు, రామరాజ్యమే ఉంటదని. ఆ రామరాజ్యం చెప్పింది వీర రాఘవరెడ్డికి ఇదేనా? పోయి 80 సంవత్సరాల పైబడటువంటి పూజారి పైన దాడి చేయడమే రామరాజ్యం వాడికి చెప్పిందా అని కూడా మేము ఈ సందర్భంగా అడుగుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఒక చిన్న ఆకతాయి రౌడీగా ఏదో ఒక ఏమంటారు ఒక వీధి రౌడీగా ఈ వీర రాఘవరెడ్డిని చూడాలి. ఇట్లాంటి వీర రాఘవరెడ్డిలు ఎవడు కూడా ఇప్పటి నుంచి ప్రభుత్వం కూడా ఇక పైన అలర్ట్ గా ఉంటది. ఎక్కడ కూడా ప్రతి దగ్గర కూడా పూజారులకు గాని దేవాలయాలకు గాని పైన గాని పరిరక్షించే విధంగా ఎన్నిసార్లు చూసామండి శ్యామ్ ప్రసాద్ గారు ఈ మధ్య కాలం. అంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో అటు నాంపల్లిలో మొదలు పెట్టుకుంటే దసరా నవరాత్రుల దగ్గర నుంచి ఎక్కడ ఎన్ని దేవాలయాల్లో అమ్మవారి చీరను కూడా వివస్త్రణ చేసినటువంటి ఘటనలు చెప్పడానికి కూడా నోరు రావట్లేదు. ఓకే, విగ్రహాల